కొడవలూరు మండలం పేలుపాలెం గ్రామనందు విక్రయదారుడు అక్రమ లేఅవుట్లు మోసపోతున్నారు. గతంలో లేఅవుట్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు నిర్మించారని గ్రామ సర్పంచ్ భర్త వాపోయారు. గ్రామ ప్రజలకు సంబంధించి ఆ లేఅవుట్లో 1.5 ఎకరం పొలం గ్రామానికి సంబంధించి ఉందని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. మా గ్రామ పరిధిలో మా గ్రామ సమీపాన ఒక 11 ఎకరాల 24 సెంట్లు వెంచర్ ఉంది. ఆ వెంచర్ వాళ్ళు మా గ్రామస్తుల పొలం, పూర్వీకుల పొలం. అది వాళ్ళు మాకు నోడా పర్మిషన్లు ఉన్నాయి, ఆ పర్మిషన్స్ ఉన్నాయి, ఈ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి మా గ్రామస్తులను కూడా కొంతమంది ఎక్కువ రేట్లు పెట్టి కొని ఈరోజు కూడా అడంగుల్లో కానీ ఏ రికార్డు లేదు, లోన్లు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని తర్వాత మేము ఆ డాక్యుమెంట్స్ ఎన్ని పూర్వపరాలు విచారిస్తే మా గ్రామస్తుల పొలమే 1.5 ఎకరా ఆ లేఅవుట్లో ఉంది. 12.5 ఎకరా 12 ఎకరాల 70 సెంట్లు లేఅవుట్ విస్తీర్ణం ఉంటే వాళ్ళు 11 ఎకరాల 24 సెంట్కి కొనుగోలు చేసి కన్వర్షన్ చేసుకున్నారు. అయినా పంచాయతీ అనుమతులు కానీ, నోడా అనుమతులు కానీ, ఎలాంటి అనుమతులు మేము ఎన్నోసార్లు సెక్రటరీ ద్వారా మా సెక్రటరీ వెళ్ళి మౌఖికంగా కలిశారు, మౌఖికంగా తెలిపారు, రిటర్న్గా ఇచ్చారు. రిటర్న్గా ఇస్తే వాళ్ళు ఎక్కడో కందుకూరు వాళ్ళు ఉంటారంట, ఆ కందుకూరు వాళ్ళు లెటర్లు తీసుకోరు, ఎవరిది వెంచర్ అని తెలియదు, ఎవరు ఓనర్ అని తెలియదు. ఈ విధంగా వాళ్ళు మోసం చేస్తూ పేదవాళ్ళందరూ డబ్బులందరి చేత తీసుకొని రిజిస్టర్లు చేసుకుంటూ పోతున్నాం. రిజిస్ట్రార్ని కూడా కలిసాం. అయ్యా ఇది అనఫిషియల్ లేఅవుట్ కదా, ఏదైనా కనీసం హెల్తీ నెంబర్ లాంటివో ఏదో నోడా అనుమతిలో పంచాయతీ అనుమతులు ఏదో ఒకటి ఉండాలి కదా అని అంటే అంతేనండి చూస్తామంటారు. కానీ వాళ్ళు వరుసగా రిజిస్ట్రార్లు కూడా రిజిస్టర్లు చేస్తూ పోతున్నారు. అది మా గ్రామ పొలం కూడా రిజిస్టర్ చేస్తున్నారు. రేపు మా గ్రామస్తులకు అందరికీ నిజంగా ఇప్పుడు పశువులు మేపేదానికి కానీ, ఒడ్లు ఆరబోసుకోవడానికి కానీ సెంటు పొలం గ్రామం ఉమ్మడి స్థలం లేదు. ఈ గ్రామం ఉమ్మడి స్థలం వాళ్ళు పోతే పశువులు ధరివేస్తున్నారు, పశువులు మేపుకోవడానికి స్థలం లేదు. మాకుండే కొద్ది స్థలాన్నైనా పై అధికారులందరూ ఆలోచించి మా కొద్ది స్థలాన్ని రక్షణ కల్పించి మాకు గ్రామానికి 10% నోడా కానీ, పంచాయతీ పర్మిషన్స్ కానీ తీసుకొని మా గ్రామానికి వదలాల్సిన ప్రజాపయోగ నిమిత్తం కూడా కొంతవరకు పొలము మాకుండే 1.5 ఎకరా, ఒక 2.5 ఎకరా ఉంటే మా గ్రామస్తులకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మా గ్రామంలో వాళ్ళు వచ్చి వెంచర్స్ వేసి మా గ్రామస్తుల్ని మరియు మా గ్రామ ఉమ్మడి ఆస్తినే కబ్జా చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. దీంట్లో అయితే రాజకీయ పార్టీల జోక్యం ఉందని మేము చెప్పం. ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఎవరిని కనీసం రిటర్న్గా కానీ సైట్లో పోయి అడిగినా కానీ అప్పుడు ఆ సమయానికి ఏదో చెప్తారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. పర్మిషన్ అసలు లేదు సార్, పర్మిషన్ ఇవ్వాల. మమ్మల్ని పంచాయతీకి రాసి అంటున్నారు. లేదు సార్, ఒక్క చిన్న పర్మిషన్ ఉన్నా మా గ్రామ పంచాయతీ తరఫున కానీ, నోడా తరఫున కానీ చెప్తే అధికారులు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మా గ్రామస్థంతో కట్టుబడి ఉంటారు. వాళ్ళ వెనక ఏ బలం చూసుకుంటున్నారో లేకుంటే మోసం చేయాలని గ్రామం ఆస్తి 2.5 ఎకరా రోడ్లు 40 అడుగులు వేయాలి, 30 అడుగులు వేసారు. నా కన్స్ట్రక్షన్ అన్నారు, ఇప్పుడు ఇంకో కనెక్షన్ అన్నారు, తర్వాత ఇంకోటి. ఎవరు ఎప్పుడు మారిపోతున్నారు. మా గ్రామస్తుల స్థలం అంతా వాళ్ళు వాడేసుకుంటున్నారు. అది అన్యాయం. మా చిన్న కుటుంబాలు ఉన్న గ్రామం, మా గ్రామ ఆస్తిని కాపాడేదానికి మేము మీడియా ద్వారా మీడియా సహకారం కూడా కోరుతున్నాం, అధికారుల సహకారం కోరుతున్నాం. ఇందులో రాజకీయ ప్రమేయం మా ఎమ్మెల్యే గారికి కానీ, కేంద్ర నాయకులకు కానీ, ఈ రాజకీయ తెలుగుదేశం నాయకులకు కానీ, వైసీపీ నాయకులకు కానీ, కమ్యూనిస్ట్ నాయకులకు ఎవరికి ఇలాంటిలో సంబంధం లేదని మాత్రం వాస్తవంగా చెప్తున్నాం. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు అందరి మధ్యలో మమ్మల్ని వాడుకుంటూ ఈ విధంగా గ్రామ ఆస్తిని ఈ విధంగా వేసి డబ్బులు సంపాదించుకొని లాభార్జన చేస్తున్నారు. రేపు పేదవాళ్ళు ఎవరో కొంటారు పాపం. వాళ్ళని మేము వచ్చి మా స్థలం అయ్యా అని మేము అధికారుల ద్వారా మేము సపరేట్గా కేటాయించుకుని ఉంటే వాళ్ళు బలవుతారు పాపం. డబ్బులు అయితే వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళు బలైపోతారు.